హలో గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు మనం లీడర్షిప్ ఎడ్యుకేషన్ అనే ఒక సబ్జెక్ట్ మీద ఇది మనకి ఫౌండేషన్ కోర్స్లో యాజ్ అ పార్ట్ ఆఫ్ డిగ్రీ స్టూడెంట్స్కి. సో ఇందులో మనకి లీడర్షిప్ ఎడ్యుకేషన్ అనే ఒక ఎంటైర్ సబ్జెక్ట్ విత్ అబౌట్ 5 యూనిట్స్ అనేది మనకి ఉంది యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ సిలబస్. సో మనకి లీడర్షిప్ ఎడ్యుకేషన్ అంటే మనకి వినడానికి యాక్చువల్గా చాలా సింపుల్గా ఉండొచ్చు. అంటే లీడర్షిప్ అంటే ఎనీబడి హూ ఈస్ అగ్రెసివ్ ఆర్ హూ కెన్ మేక్ బెటర్ డెసిషన్స్ ఆర్ ధోని ఈజ్ కామ్ హెడెడ్ ఆర్ విరాట్ కోహ్లీ ఈజ్ అ లిటిల్ అగ్రెసివ్. సో ఇట్లా మనం జనరలైజ్డ్గా చేసేసి లీడర్షిప్ ఎడ్యుకేషన్లో ఇంకేముంది అని చెప్పి కూడా there is always a chance that you can neglect the important aspects of being a very good leader going forward. సో మనకి ఈ లీడర్షిప్ ఎడ్యుకేషన్లో వచ్చేసి మనం వి విల్ బి లెర్నింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఇది ఎక్స్పీరియన్స్తో వాట్ వీ లెర్న్ ఈస్ వెరీ డిఫరెంట్ బికాస్ వీ మేడ్ అ లాట్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ ఆ మిస్టేక్స్ నుంచి ది కైండ్ ఆఫ్ లెర్నింగ్ దట్ వీ టేకెన్ ఈస్ వాట్ వీ వాంట్ టు షేర్ విత్ యూ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. అయితే మనకి లీడర్షిప్ స్కిల్స్లో మనకి ఆర్గనైజేషనల్ స్కిల్స్ అని ఉంటుంది, మనకి ఇంట్రాపర్సనల్ స్కిల్స్ అని. ఐఎమ్ షూర్ ఆ ఒక్క టాపిక్ ఈ సబ్జెక్ట్లో మీకు ఆల్రెడీ అయిపోయింది. అండ్ దెన్ వీ హ్యావ్ సమ్ అదర్ ఇంటర్రిలేటెడ్ టాపిక్స్ లైక్ దిస్. అంటే ఆర్గనైజేషన్లో అసలు బిహేవియర్ ఎలా ఉండాలి, అసలు వాట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్, లేయర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఇలా మనకి వీ విల్ బీ లుకింగ్ ఇన్ టు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మనకి లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఆల్. అయితే మనకి ఇప్పుడు వెన్ వీ సే లీడర్, what is the first thing that comes to your mind? Forget about syllabus, forget about everything. See, నేను ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ నేను యూజువల్గా 1 or 2 sessions I really like to keep them a little lightweight because I want you to start thinking. అంటే నేను టకటక టెక్నికల్ టర్మ్స్ నేను వాడేసి అండ్ అది మీరు మగప్ చేయడానికి I don't want or I don't believe in that kind of learning. So I want you to equally participate. So that is the reason ఇప్పుడు ఒక ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ లైక్ మనకి ఐటీలో పవర్ పాయింట్, ఎక్సెల్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, I believe in showing them directly to you because they're practical subjects. But when we speak even about these behavioral subjects of leadership, organizing oneself, or general organizational ethics or etiquettes that you'll have to follow, అయితే వీటన్నిటికీ కూడా లెట్స్ initially start on a lightweight basis and then start adding more structured points to it. అయితే ఈ structured points మీద కూడా మనం ఫోకస్ చేయాలి. ఓకే, సో బట్ ఫర్ నౌ లెట్స్ స్టార్ట్ ఆన్ ఎ లైట్వెయిట్ నోట్. సో హూ ఈజ్ అ లీడర్ ఆర్ మీకు లీడర్ అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? there lot of research goes around throughout the world where people spend a lot of money and lot of these experienced people write their books based on their experiences. All of this ఏంటి అంటే మనందరికీ ఒక జనరల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. లీడర్ అనేవాళ్ళు దే ఆర్ బార్న్, లీడర్స్ కెన్ నాట్ బీ మేడ్, మేనేజర్స్ క్యాన్ బీ మేడ్ అనే ఒక చాలా పాపులర్ స్టేట్మెంట్ ఒకటి మనందరిలో చాలా నమ్ముతాం అది. అయితే మనకి పెద్దలు ఆర్ దిస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ పీపుల్ హ్యావ్ గివెన్ అస్ అన్ అండర్స్టాండింగ్ దట్ లీడర్స్ డెఫినెట్లీ ఈస్ అ న్యాచురల్ స్కిల్ బట్ దట్ ఈస్ అ స్కిల్ విచ్ కెన్ ఆల్సో బి లర్న్డ్ బై పీపుల్ హూ వాంట్ టు బీ గుడ్ లీడర్స్ గోయింగ్ ఫార్వర్డ్. this is all part and parcel of things. So I think మనకి హూ ఈజ్ అ లీడర్ అంటే మీకు ఫస్ట్ ఎవరో ఒకళ్ళు మనకు గుర్తు రావచ్చు. సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ అసలు లీడర్ ఇది అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేసి. సో ఇట్స్ లైక్ మనకి క్లాస్లో ఉన్నప్పుడు మనకి క్లాస్ లీడర్ అనే వాళ్ళని ఒకళ్ళు ఎన్నుకుంటారు. సో హూ వాంట్ టు బీ క్లాస్ లీడర్ అని టీచర్ అడిగినప్పుడు కొంతమంది చేయెత్తేస్తారు, ఐ వాంట్ బీ క్లాస్ లీడర్, ఐ వాంట్ బీ క్లాస్ లీడర్ అని. కానీ కొంతమంది క్లాస్ లీడర్ అని నేనైతే చేయలేను, ఐఎమ్ హ్యాపీ సిట్టింగ్ ఆన్ ది బ్యాక్, ఐ కెనాట్ టేక్ ది ఇనిషియేటివ్ టు రైట్. సో హూ ఇస్ అ గుడ్ లీడర్ దెన్? అంటే ఇప్పుడు నేను ఐ వాంట్ టు బీ ఎ క్లాస్ లీడర్ అన్న ప్రతి వాళ్ళు గుడ్ లీడర్స్ అవుతున్నారా? అవ్వట్లేదు. బట్ దట్ క్వాలిటీ ఆఫ్ ఇనిషియేషన్ డెఫినెట్లీ ఈజ్ అ న్యాచురల్ ఇన్స్టింక్ట్ దట్ దే హ్యావ్. అంటే ఆ ఒక్క క్వాలిటీతో డెఫినెట్గా బిగిన్ అవుతుంది అ జర్నీ ఆఫ్ బీయింగ్ ఎ గుడ్ లీడర్. బట్ దట్ విల్ నాట్ డిఫైన్ వెదర్ యూ విల్ బీ ఎ గ్రేట్ లీడర్ గోయింగ్ ఫార్వర్డ్ ఆర్ నాట్. నేను ఒక జర్నలిస్ట్గా నేను ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అంటే యూఆర్ ఆల్ వెరీ యంగ్, యూ హ్యావ్ అ వెరీ బిగ్ వరల్డ్ టు సీ అవుట్ సైడ్. మీరు ప్రపంచాన్ని చూసే ముందు మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడం ఇంపార్టెంట్. మీరు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత దెన్ డిసైడ్ వెదర్ విల్ యూ బీ ఎ గుడ్ లీడర్ ఆర్ వెదర్ యూఆర్ నాట్ ఎ లీడర్ మెటీరియల్ అనేది మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేశాక మీరు డిసైడ్ చేసుకోండి. కొంచెం నర్వస్నెస్ ఉందనుకోండి లోపల, that will not stop you from being a good leader. You can be a leader any point of time. లోపల ఒక చిన్న భయం ఉంటే నేను లీడర్ కాదు అంటే యూ కెన్ ఆస్క్ అ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ లీడర్స్ కూడా ఆ డెసిషన్ తీసుకునే ముందు ఆ రోజు ఎంత భయంగా ఉండింది లోపల, బట్ దే స్టిల్ మేక్ ఇట్. దట్ ఈస్ వాట్ అ లీడర్ ఈజ్ అబౌట్, బ్రేకింగ్ యువర్ ఫియర్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అయితే మనకి ఈ లీడర్షిప్ ఎడ్యుకేషన్ ఐ వాస్ గోయింగ్ త్రూ అసలు లీడర్షిప్ ఎడ్యుకేషన్ ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి వాట్ కైండ్ ఆఫ్
perception that they want to imbibe in your head and all. And I'm really happy with the kind of syllabus that they've come up with, because that will help you structure rightly when you're going forward. Now, coming back, who is a leader? So leader is someone who takes an initiative, yes. So that is definitely a natural skill. అయితే మనం గమనించుంటే కొన్నిసార్లు మనం చదివిన స్కూల్స్లో హూ ఈజ్ ఎ లీడర్ అనే క్వశ్చన్ మనని అడగకుండా కూడా మన క్లాస్లో ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళే లీడర్ అని కూడా మనకి స్కూల్ డేస్లో మనకి చేసేవాళ్ళు. వై ఈజ్ దాట్ అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ డెఫినేషన్స్ ఆఫ్ లీడర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ఒక ఇంటరాక్టివ్ క్లాస్ అనుకోండి, హూ ఈజ్ ఎ లీడర్ అంటే నాకు వచ్చే డిఫరెంట్ ఆన్సర్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఏముంటుందంటే హూ కెన్ టేక్ రెస్పాన్సిబిలిటీ, అదొక లీడర్. హూ కెన్ డామినేట్, దట్ ఈస్ అ లీడర్. who can control others is leader, who can convince others is leader. So ఇట్లా ఒక వేరియస్ డెఫినేషన్స్ అనేది స్టూడెంట్స్ చెప్తుంటారు whenever we referring to this concept called as leader. అయితే ఫైన్, అయితే వీటన్నిటితో పాటు టుడే ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యూ టు అ స్ట్రక్చరల్ మెథడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వెదర్ యు ఆర్ అ లీడర్ ఆర్ నాట్ త్రూ అ స్మాల్ థియరీ. అయితే దిస్ థియరీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ సిలబస్ కూడా, విచ్ మీన్స్ యూ విల్ గెట్ గుడ్ ఎక్స్పోజర్ రైట్ నౌ ఇట్ సెల్ఫ్. బట్ బేస్డ్ ఆన్ ది టైమ్ కన్స్ట్రెంట్స్ అండ్ ఆల్, ఇఫ్ నీడెడ్ ఐ మైట్ టేక్ అన్ ఎక్స్క్లూజివ్ సెషన్ ఆన్ దిస్ థియరీ అగైన్. బట్ లెట్స్ రైట్ అవే స్టార్ట్ ఆఫ్ విత్ a theory called as trait theory of leadership. So before we go into anything else, నేను ఒక థియరీ తోటి నేను ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను, ఆర్ వీ కుడ్ హావ్ మేడ్ ఇట్ అ లిటిల్ మోర్ జనరలైజ్డ్ కదా. ఒకసారి ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్లో బిహేవియర్ అంటే ఏంటి, మనం వీటి మీద కూడా ఫోకస్ చేసుకోవచ్చు. బట్ ఐ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ అ థియరీ సో దట్ ఐ కెన్ గివ్ యూ, నేను చెప్తాను కదా ఫస్ట్ 2 సెషన్స్ అనేవి ఐ ప్రిఫర్ హ్యావింగ్ దెమ్ లైటర్. బట్ అలాంగ్ విత్ లైటర్ సెషన్స్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యూ గెట్ ఇంట్రడ్యూస్ టు వాట్ యూ మైట్ బీ లెర్నింగ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా. సో ఇవాళ మనం ఈ చిన్న థియరీతో ఒకటి మనం స్టార్ట్ చేద్దాము, అండ్ వీ విల్ కీప్ ఎక్స్ప్లోరింగ్ దిస్ థియరీ అండ్ ద బౌండ్ థియరీస్ గోయింగ్ ఫార్వర్డ్, ద డిఫరెంట్ థియరీస్ that are part of both our syllabus, and that will also help us understand whether you are a leader or not, because it's a structural decision. That is not just an instinctive decision that you make, that is definitely a structural decision kuda that we make going forward. Now if you can look onto your screen, there is something written as trait theory of leadership. Okay, trait theory of leadership, please look onto your screen. So trait theory of leadership, so what are the different points that are covered as a part of it? Knowledge of the business, initiative, tenacity, energy, decision making skills, flexibility, creativity, charisma, emotional intelligence, drive and motivation, confidence, honesty and integrity. Now I'll repeat again, let's count them together now. First is knowledge of the business, second initiative, third tenacity, fourth energy, fifth decision making skills, sixth flexibility, seventh creativity, eighth charisma, ninth emotional intelligence, 10th drive and motivation, 11 confidence, 12 honesty and integrity. సో ఇలా మనకు ఒక 12 డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకు కంబైన్ చేస్తే దిస్ ట్రైట్ థియరీ ఆఫ్ లీడర్షిప్ అంటాం దీన్ని. అయితే ఈ 12 క్యారెక్టరిస్టిక్స్ యాక్చువల్గా ఏం జరిగిందంటే ఎప్పుడో 19th సెంచరీ ఆ ప్రాంతాల్లోనే థోమస్ కాల్ అనే ఒక వ్యక్తి హీ స్టార్టెడ్ రీసెర్చింగ్ అనమాట. అంటే ఆ టైంలో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ అసలు వీళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి విచ్ ఈస్ మేకింగ్ దెమ్ లైక్ దిస్ పాపులర్ విత్ దిస్ హ్యూజ్ ఫాలో అప్ ఆఫ్ పీపుల్. అంటే ఇప్పుడు మనకు ఒకసారి సుభాష్ చంద్రబోస్ గారి ఒక స్టేట్మెంట్ లాగా, తుమ్ ముజే ఖూన్ దో మే తుమ్హే ఆజాదీ దూంగా, సో గివ్ బ్లడ్ టు మీ, ఐ విల్ మేక్ ష్యూర్ దట్ అవర్ కంట్రీ ఈజ్ ఫ్రీడమ్ బికాస్ విల్ ఫైట్ బ్యాక్. సో ఇలా మనకి ఆ టైంలో డిఫరెంట్ లీడర్స్ని ఆయన హీ స్టార్టెడ్ స్టడీయింగ్. సో వెన్ హీ స్టార్టెడ్ స్టడీయింగ్ దిస్ డిఫరెంట్ లీడర్స్, హీ ఫిగర్డ్ అవుట్, అంటే తను చాలా రీసెర్చ్ తర్వాత ఈ 12 క్యారెక్టరిస్టిక్స్ మనం ఏవైతే చెప్పుకున్నామో ఇప్పుడు వి జస్ట్ వెంట్ త్రూ ద నేమ్స్ ఆఫ్ దెమ్, ఈ 12 క్యారెక్టరిస్టిక్స్ ఆయనకి కామన్గా అనిపించింది. అయితే తను ఓన్లీ సక్సెస్ఫుల్ లీడర్స్నే రీసెర్చ్ చేయలేదు, బోత్ సక్సెస్ఫుల్ లీడర్స్ అన్సక్సెస్ఫుల్ లీడర్స్ ఇద్దరి మీద ఒక ఇంటర్న్స్ రీసెర్చ్ ఆయన చేశారు. అలానే కొంతమంది వెరీ గుడ్ స్ట్రాటజిస్ట్, why they could not become very good leaders. For example, see it is just an example, okay, no personal feelings or anything. See, I'm a very very big fan of Sachin Tendulkar. See, Sachin Tendulkar, he is
వెరీ బిగ్ ఇన్స్పిరేషన్. హీ ఇన్స్పైర్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్ టు కమ్ ఇన్ టు క్రికెట్. అంటే మనకి విరాట్ కోహ్లీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసినా కానీ ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ టెండూల్కర్ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, పెద్ద పెద్ద ప్లేయర్స్తో సహా. సో వీళ్ళందరూ కూడా ఒక టెండూల్కర్ రోల్ మోడల్గా తీసుకున్నారు. బట్ టెండూల్కర్ పర్సనలీ తను క్యాప్టెన్గా ఉన్న డ్యూరేషన్ వచ్చేసి చాలా తక్కువగా ఉండింది. హీ ఎంజాయిడ్ ఫోకసింగ్ మోర్ ఆన్ హిస్ గేమ్ దాన్ బీయింగ్ ది కెప్టెన్. సో లైక్ వైజ్ ఏం జరుగుతుంది అంటే హీ ఆల్సో ట్రైడ్ రీసెర్చింగ్ ఆన్, అంటే ప్రపంచంలో కొంతమంది వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారు, వెరీ గుడ్ ఎట్ దేర్ వర్క్ ఉన్నారు. సో వాళ్ళు వై డిడ్ దే టర్న్ ఇన్ టు ది ఫీల్డ్ ఆఫ్ లీడర్షిప్ ఆర్ వై దే కుడ్ నాట్ బికమ్ ది బెస్ట్ ఆఫ్ లీడర్స్ అనేది ఆయన చాలా రీసెర్చ్ చేసి మనకి 12 క్యారెక్టరిస్టిక్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనం ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ ది బిజినెస్. దట్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. మనకి నాలెడ్జ్ ఆఫ్ ద బిజినెస్ అంటే ఏంటి? This is where you should understand how your education will help you going forward. ఓకే, సి మనకి కొంతమంది ఎగ్జాంపుల్స్ మళ్ళీ మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టెండూల్కర్ స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయిపోయారు, బిల్ గేట్స్ హార్వర్డ్ నుంచి డ్రాప్ అవుట్ అయిపోయారు. సో సక్సెస్ఫుల్ పీపుల్కి ఎడ్యుకేషన్ అవసరం లేదు. నో, దట్ ఈస్ అ వెరీ రాంగ్ ఎగ్జాంపుల్ దట్ యూఆర్ సెట్టింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. సక్సెస్ఫుల్ పీపుల్కి ఎడ్యుకేషన్ అవసరం లేదు కాదు, సక్సెస్ఫుల్ పీపుల్ డిగ్రీ తీసుకోలేదు వాళ్ళంతే. ఎడ్యుకేషన్ వాజ్ ఆల్వేస్ దేర్. ఎడ్యుకేషన్ అండ్ డిగ్రీ ఆర్ టూ సపరేట్ థింగ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీ గో అవుట్ సైడ్, ఆడి, మర్సిడీస్ బెంజ్ ఇలాంటి కొన్ని కాస్ట్లీ కార్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఆ కార్ వాళ్ళు వెళ్తూ ఎవరైనా పెద్దవాళ్ళు వెన్ దే ఆర్ క్రాసింగ్ ద రోడ్, హీ స్టాప్స్ ది కార్, దట్ ఈస్ ఎడ్యుకేషన్. ఓకే, వాళ్ళకి ఏదైతే నాకేంటి అని రూడ్గా వెళ్ళిపోయి పుట్టింగ్ అదర్స్ లైఫ్ ఆల్సో ఎట్ రిస్క్, దట్ ఈస్ కాల్డ్ జస్ట్ హోల్డింగ్ ఎ డిగ్రీ ఆర్ బీయింగ్ రిచ్, బట్ దట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్కి మనకి ఒక డిగ్రీ వల్ల ఇట్ విల్ హెల్ప్ అస్ బికమ్ బెటర్ బికాస్ ఆఫ్ ది లాట్ ఆఫ్ కేస్ స్టడీస్ దట్ వీ కమ్ అక్రాస్. ఓకే, సో మనకు ఒక స్ట్రక్చరల్ లెర్నింగ్ అనేది మనకు ఒక డిగ్రీ ఇస్తుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది నాలెడ్జ్ ఆఫ్ యువర్ బిజినెస్. లెట్స్ సే ఇఫ్ యూఆర్ ఎ స్పోర్ట్స్ ప్లేయర్, యూ నీడ్ టు బి రియలీ గుడ్ విత్ యువర్ స్పోర్ట్, అదర్వైజ్ హౌ విల్ పీపుల్ రెస్పెక్ట్ యూ? See, I'll be the captain of Indian cricket team అంటే నేను చెప్తే యూ స్టాండ్ దేర్ అంటే మిగతా 10 ప్లేయర్స్ అసలు నా మాట వింటారా? వినే అవకాశం లేదు. బికాస్ ఐ హ్యావ్ నాట్ ప్రూవ్డ్ దట్ ఐఎమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది ఫీల్డ్ అనేది. సో ఒక లీడర్ ఏమవుతుందంటే ఎవ్రీబడి విల్ స్టార్ట్ జడ్జింగ్ యూ ఆన్ ఎవ్రీడే బేసిస్. ఒకవేళ మీరు చూసినట్టయితే రోజు మీరు మీ ఫ్రెండ్స్ కలిసి తిరిగారనుకోండి, అదే మీరు ఒక ఆఫీస్లో వచ్చిన తర్వాత మీకు ఒక ప్రమోషన్ వచ్చిందనుకోండి, చాలా తక్కువ మంది మీ గురించి పాజిటివ్గా మాట్లాడతారు. సో ఒక లీడర్ అనేవాడికి ఒక చాలా పెద్ద ప్రాబ్లం ఏమవుతుంది అంటే people having issues with you and your style of managing different crises that come across you. Everybody in your team might not agree with you, but still they have to listen to you. Ante one of the important things is your knowledge. So why should you focus on your current graduation? For example, let's say you are a BSc computers guy and you want to pursue more in the field of computers, or you want to come to managerial side directly. Okay, managerial side ante meer BSc computers idantha chesin tarvata where do you want to be a manager? ఫస్ట్ క్వశ్చన్ యూ నీడ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్. సో అదే మీకు ఒక థరో నాలెడ్జ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఉందనుకోండి, ఇట్స్ లైక్ ది సేల్స్ మ్యాన్. ప్రపంచంలో వీఆర్ ఆల్ సెల్లింగ్ అవర్ సెల్ఫ్. సి ఐఎమ్ సెల్లింగ్ మై టైమ్ ఫర్ సమ్ నాలెడ్జ్ విచ్ ఐ హ్యావ్ గ్యాదర్డ్ దీస్ మెనీ ఇయర్స్. సో విరాట్ కోహ్లీ ఈజ్ సెల్లింగ్ హిస్ టైమ్ టు సెల్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ కాల్డ్ ఎ షూ బ్రాండ్ ఆర్ a jacket brand or some shaving brand. So it's like everybody on the earth is selling something. It can be their art, intelligence or entertainment value that they possess. Whatever it is, everyone is here to sell, and if you have to sell, you need to be very good with your product. Okay, so ade the first very point. See, trade theory lo oka pratyekata ende that first point itself is the most beautiful and most toughest point for being a leader is having that thorough knowledge in your business. Chaala mandi manam chustamu, they do not have that in-depth knowledge. ఆ ఇన్డెప్త్ నాలెడ్జ్ లేనప్పుడు ఏమైపోతుందంటే హౌ విల్ యూ మేక్ ఎ డెసిషన్ వెన్ యూ ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ వాట్ యూ షుడ్ డూ, వాట్ యూ షుడ్ నాట్ డూ అని మీకు ఒక క్లారిటీ లేనప్పుడు మీరు ఒక డెసిషన్ మేకింగ్ అనేది మీరు అసలు ఎలా తీసుకుంటారు? యూ షుడ్ నో ఇన్ అండ్ అబౌట్ ది ప్రాసెస్. ఆ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది ప్రాసెస్ అనేది మీకు ఎలా తెలుస్తుంది? వన్, యూ షుడ్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ఇట్. ఆ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ఇట్ అనేది కాలేజ్ బుక్స్ అండ్ ఫ్యాకల్టీ గైడెన్స్
అలాంగ్ విత్ ది ఇంటర్నెట్ రిసోర్సెస్ అది జరగచ్చు, లేకపోతే అన్నీ వదిలేసి ఆ ఫీల్డ్లోనే మనం వెళ్ళి కూర్చోవచ్చు. సో వెన్ యూ సే దట్ టెండూల్కర్ హ్యాస్ డ్రాప్డ్ అవుట్ ఫ్రమ్ స్కూల్, that is a very wrong example you are setting for himself. Tendulkar has used his time so effectively that he did not get time to go to school. That is the example you need to tell yourself. Likewise, Mr. Bill Gates or Mr. Mark Zuckerberg, who happens to be world's youngest billionaire, if they drop out from Harvard, they did not leave it because education was not worth their ani kaadu. They were learning something even more which did not give them the time to go and attend the classes. So if you are really doing something productive, then you can say, hey, these degrees don't matter. But if you feel that you're not doing that great productive work outside your college, then college is the place where you should be gathering all of your knowledge. So if you do not have knowledge, you can never become a good leader. As simple as that. A leader should set an example to people. 1983 World Cup, Kapil Dev was the captain of India. So actually almost India ఓడిపోయే మ్యాచ్లో he ran across and he has taken that wonderful catch. అప్పటి నుంచి ఎప్పుడు మన కామెంటరీలో చూస్తాం కానీ క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే ఒక స్టేట్మెంట్స్ మనకు యాక్చువల్గా ఫామ్ అయిపోయినాయి. సో ఏ లీడర్ హ్యాస్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ అంటే యూ రియలీ హ్యావ్ టు బీ వెరీ గుడ్ విత్ యువర్ జాబ్. అండ్ వెన్ విల్ యూ బీ వెరీ గుడ్ విత్ యువర్ జాబ్? వెన్ యూ హ్యావ్ దట్ thorough knowledge. When you possess that thorough knowledge only, you will be able to give back. So first important of all is thorough knowledge is very important. And second, initiative. See, if you are scared inside, how will people know what you are? See, ఇది నేను చాలాసార్లు చెప్తాను, మనం ఒక భయంతో మనం బయటికి వెళ్తే మనం ఒక భయంతో తిరిగి వస్తాను తప్పితే వాట్ వి లర్న్ విల్ బీ వెరీ మినిమల్. సో యూ గాట్ టు ఇనిషియేట్. ఇట్స్ లైక్ when we were kids, we initiated to walk, hence we learned to walk. When we were kids, we initiated to speak, hence we can speak now. So that initiation anedi, you got to do it. Even if you are nervous, even if you are scared inside, that initiation makes a lot of difference. And third, tenacity. So tenacity ఏంటంటే ఎక్స్ట్రీమ్ డిటర్మినేషన్ టు డూ థింగ్స్. ఏది ఏమైనా నేను చేస్తాను, ఐ హ్యావ్ టు డూ ఇట్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. అండ్ నేను లాస్ట్ వరకు అసలు నేను వదిలే సమస్య లేదు దీన్ని. దిస్ ఈజ్ కాల్డ్ టెనసిటీ. దిస్ ఐ సీ అక్రాస్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ మనం ఇట్లా వెన్ వీ మిక్స్ దెమ్ టుగెదర్, దట్ బికమ్స్ ది స్ట్రైట్ థియరీ ఆఫ్ లీడర్షిప్. అయితే ఇది హౌ డూ యూ ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్, దట్ ఆల్సో ఐ త్రో సమ్ లైట్ టుడే. సో టెనసిటీ అనేది ఇది నేను యాక్చువల్గా చాలామంది స్టూడెంట్స్లో ఎస్పెషలీ ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు నేను చూస్తాను. వెన్ ఐ కమ్ టు స్మాలర్ ప్లేసెస్, సో ఐ సీ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు, కానీ వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఒక తప్పన ఉంటుంది. కరెక్ట్ ఉన్నా తప్పున్నా కానీ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు మేము వాళ్ళకి అర్థమవుతుందో లేదో కంప్లీట్గా ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగు మాట్లాడదాం అని మేము తెలుగులో మాట్లాడినా కానీ కొంతమంది స్టూడెంట్స్ ఓన్లీ ఇంగ్లీష్లోనే మాకు రిప్లై ఇస్తారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ టైంలో మాకు అలా. సో దట్ బిహేవియర్ వేర్ యూ హోల్డ్ దిస్ ఎక్స్ట్రీమ్ డిటర్మినేషన్, దట్ ఈస్ కాల్డ్ as tenacity. And next, energy levels. A leader has to give that positive energy and a leader has to be energetic. ఇలా మీకు ఎప్పుడైతే ఉంటుందో, why should a leader be energetic? Tell me. A leader should be energetic because of the mental and the physical work that we'll be doing. You have to coordinate with a team అనుకోండి. మనమే డల్గా ఉంటే టీంతో కోఆర్డినేషన్ అనేది ఎలా జరుగుతుంది? జరగదు. If you are not giving that energy into people, how will people feel good about you? How will people feel your presence around? సో ఇప్పుడు మనకు ఒక 2 ఎగ్జాంపుల్స్ మనం టిపికల్గా చూసుకుంటే, యూ సీ వన్ విరాట్ కోహ్లీ, యూ సీ వన్ MS ధోని. ఓకే, ఈ పాయింట్ చెప్పినప్పుడు నాకు కొంతమంది రేస్ చేసింది ఇది. సో యూ విల్ నాట్ సీ ధోని రన్నింగ్ అరౌండ్ ఎనర్జెటిక్ అండ్ ఆల్ రైట్. నో, ఎనర్జీ డస్ నాట్ ఆల్వేస్ మీన్ రన్ అరౌండ్ ఆర్ జంప్ అరౌండ్. There is always one another way of showing that energy. How do you show that energy? Energy can be shown in different ways, but at the end of the day, people around you have to feel, hey, this guy is active, this guy has something in them. వీళ్ళలో ఒక చిన్న విషయం ఉంది, నాకు భలే నచ్చుతుంది అసలు. సో హౌ డస్ ధోని షో హిస్ ఎనర్జీ? వన్, డూ యూ ఎవర్ సీ హిమ్ yawning on screen? No, we don't see him yawning. Do we see him doing anything else that's not important there? No, he's continuously changing the field, he's continuously talking to his members, he is innovating himself, thorough knowledge, he is innovating himself. అంటే ముందు చూసి ఇట్లా వెనక బాల్ వేసేస్తాడు, he does like this whenever he has to do this run out. So energy can be put out in very different ways. Every person has their own style, but the point is you have to disclose that energy. ఇప్పుడు కొంతమంది ఉంటారు మన ఫ్రెండ్స్ సర్కిల్లోనే, you go them హాయ్ అనగానే హాయ్. When you have this kind of gestures to people,
సో హౌ విల్ అదర్స్ నో దట్ యూ హ్యావ్ ఎనర్జీ? సో ఇవేంటంటే ఈ 12 ఫీచర్స్ అనేవి మీలో ఖచ్చితంగా ఉండాలి అని కాదు. ఈ 12 ఫీచర్స్ ఉన్నవాళ్ళు దే బికమ్ అ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ లీడర్స్. అండ్ ఎంతోమంది సక్సెస్ఫుల్ లీడర్స్ని రీసెర్చ్ చేసిన తర్వాత మనకి ట్రేడ్ థియరీ ఆఫ్ లీడర్షిప్ అనేది వచ్చింది. సో అందులో మనకి 4th ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎనర్జీ. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్. నౌ this is a very very big art of all, because this is where a lot of people tell me, luck also has to support us, right? Yes, probably, but that is for people who depend on luck. And how do you know that today you are lucky or unlucky? ఓకే, మన పొద్దున్న చూసి ఒకవేళ రాశి ఫలాలు ఇవాళ మీరు బయటికి వెళ్ళకండి అని రాసింది అనుకోండి, ఆ రోజు మీకు ఎగ్జామ్ ఉందనుకోండి, వెళ్తున్నారా వెళ్ళట్లేదా? వెళ్తారు. ఆల్ ఆఫ్ దీస్ ప్రెడిక్షన్స్ ఆఫ్ సైన్స్ దే కెన్ హెల్ప్ అస్, కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ మేకింగ్ అనేది it is an art which comes through a process again. It is not something that you do just like this. Okay, it has to be a combination of your gut feeling, your experience, and how much time you have spent on the people so that you are able to make that decision. So and decision making ikkada enti ante let's go left or a right ane choice vachinappudu, why are you going left and why are you going right anedi you need to think. It cannot just be a spontaneous thing, left వెళ్ళి చూద్దాంలే. No, that cannot be it. So how do you become a good leader? Probably you have traveled onto your right, you have traveled onto your left, and then maybe you make your decision. But it is not always possible like that kada. See, I'll tell you an example of a pilot. A leader ante andaru Hitler, Mahatma Gandhi inta mass people ni address chesarani kaadu. Asalu aa time lo the different decisions that we make, especially decision making ki Sully అని చెప్పి it's the name of the pilot from US. If I remember it right, మనకి 2015లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఐ గెస్, ఐ ఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ ష్యూర్ ఆఫ్ ది డేట్, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ది రీసెంట్ ఈవెంట్స్ ఓన్లీ. సో అది ఏంటి అంటే యుఎస్లో 1529 ఐ గెస్ దట్స్ ది ప్లేన్ నెంబర్. సో ఆ 1529 అని అనుకుందాం ప్రస్తుతానికి, ఐ కెన్ బీ రాంగ్ ఆల్సో. ఆ ఫ్లైట్ నెంబర్ ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. సో అది ఏం జరిగిందంటే దాట్ వాజ్ అ డొమెస్టిక్ ఫ్లైట్ ఇన్ యూఎస్. ఆ ఫ్లైట్ పైనకి వెళ్ళిన తర్వాత ఇంకా అది కంప్లీట్ ఆల్టిట్యూడ్లోకి వెళ్ళలేదు. అది ఇన్ ద ప్రాసెస్లో ఉన్నప్పుడు చాలా బర్డ్స్ వచ్చి బర్డ్ హిట్టింగ్ జరిగింది టు ది ఇంజిన్స్. సో ఆ ఆల్టిట్యూడ్లో అన్ని బర్డ్స్ వచ్చి హిట్ చేసినప్పుడు ఇంజిన్స్ అనేవి ద డెడ్ బర్డ్స్ ఆన్ ఇట్ కదా, సో ఇంజిన్ కుడ్ నాట్ మూవ్. సో ఏం జరిగిందంటే దే వర్ ఆల్మోస్ట్ అబౌట్ 3200 feet or సంథింగ్ అబౌవ్ ది గ్రౌండ్ లెవెల్. ఆ టైంలో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దే వర్ ట్రైంగ్ టు గెట్ ఆన్ సాటిలైట్ విత్ ది పీపుల్ హూ వర్క్ ఇన్ ది ఎయిర్లైన్స్. హే దిస్ ఈస్ ది ఫ్లైట్ నెంబర్, దెర్ ఆర్ 155 passengers ఇంక్లూడింగ్ ది కెప్టెన్, ది పైలట్ ఆఫ్ ది ఏరోప్లేన్. సో హౌ కెన్ సో వేర్ షుడ్ వి ల్యాండ్, వాట్ ఆర్ ది డైరెక్షన్స్, ఇప్పుడు ఏం చేయాలి అని ఇది మాట్లాడుతుండగానే దే హ్యాడ్ దిస్ అది కనెక్షన్ బ్రేక్ అయిపోయింది వాళ్ళకి. ఆ కనెక్షన్ బ్రేక్ అయిపోయినప్పుడు నౌ వాట్ ఆర్ ది చాయిసెస్ దట్ దే హ్యావ్? 2 ఇంజిన్స్ పాడైపోయినాయి ఫ్లైట్ది, అండ్ దెర్ ఆర్ 155 people ఆన్ బోర్డ్ ఆన్ దట్ ఫ్లైట్. అండ్ వాళ్ళకి మాన్యువల్ ఉంటుందన్నమాట ఏరోప్లేన్లో పైలట్స్ వీళ్ళందరికీ ఇలాంటి అనుకోని క్రైసిస్ వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి అని. సో వాట్ ది కెప్టెన్ హ్యాస్ డన్ ఈస్, ఇవన్నీ డెసిషన్స్ అనేవి కొన్ని క్విక్ సెకండ్స్లో తీసుకునే డెసిషన్స్, బికాస్ ఎంతోమంది ప్రాణాలు అనేవి అక్కడ స్టేక్లో ఉన్నాయి. సో అంతమంది ప్రాణాలు ఉన్నాయి అండ్ యూ హ్యావ్ వెరీ వెరీ లెస్ టైమ్ టు మేక్ యువర్ డెసిషన్. సో వాట్ దట్ పైలట్ హ్యాస్ డన్ ఈస్, హీస్ కన్సిడర్డ్ బి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హీరోస్ ఎవర్. సో వాట్ దట్ పైలట్ హ్యాస్ డన్ ఈస్, అక్కడ నియరెస్ట్ హడ్సన్ అనే ఒక ప్లేస్ దగ్గర ఉండే వాటర్లో he landed on the water. Now imagine an aeroplane which is ready to crash lands on water, and in very quick time the Navy, that they call it as the best of New York coming together అంటారు అనమాట. ఆ ఇన్సిడెంట్స్ని ఎప్పుడు తలుచుకున్నా కానీ, బికాస్ ది బెస్ట్ పోలీస్ వర్ దేర్ అండ్ ది బెస్ట్ నేవీ పీపుల్ వర్ దేర్. అండ్ what is the beauty of this incident? All 155 passengers were saved. నాట్ ఈవెన్ 1 passenger వాజ్ డెడ్. ఇది అంతా ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక -16 degrees అక్కడ వాటర్ దగ్గర ఉన్నప్పుడు. సో ఇలాంటి సందర్భాలకి నోబడీ ఈజ్ ప్రిపేర్డ్. nobody will experience it first and then it will happen second time అన్నట్టు ఉండదు కదా. సో ఎవ్రీ లీడర్, one of the most challenging decisions ever that they make is every decision that they make. So you need to have this decision making ability. Sometimes it can be leaving your family, sometimes it can be fighting for your people, sometimes taking the right decisions, and sometimes you know that it's a wrong choice but the decision will turn out to be right in the bigger picture. Sometimes you might be blamed at that point of time for making that decision because of the
temporary loss that you, your team, your country, your people might incur because of your thought processing. So decision making is another very very important aspect for being a very good leader. ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఎవ్రీడే బేసిస్లో కూడా మనకి చాలాసార్లు ఛాలెంజింగ్గానే ఉంటుంది. సో హౌ వెల్ యూ కెన్ మేక్ యువర్ డెసిషన్, దిస్ ఈస్ అనదర్ క్వాలిటీ విచ్ దే ఫౌండ్ కామన్ అక్రాస్ లాడ్ ఆఫ్ లీడర్స్ త్రూ అవుట్ ది వరల్డ్. And decision making ability, and then flexibility. How flexible are you in making your decisions, and how faster are you in adapting yourself to different situations? Kani flexibility ante artham enti, anything that can be. Spring is flexible. Spring ni ila anachu, spring ni ila anachu, ekkadaina petteseyochu. That kind of flexibility do you have? Or లేదు నేను ఒక ప్లాన్ ఏ అనుకున్నా, నేను ఏదేమైనా నేను ప్లాన్ ఏనే ఫాలో అవుతాను, ఐఎమ్ నాట్ విల్లింగ్ టు లిసన్ టు అదర్స్. So is that kind of thinking that you want to have? See, what they have found is, ఇప్పుడు మనకి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ అక్బర్ వాజ్ ఎ కింగ్ విత్ లాడ్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ హిస్ kingdom. Birbal definitely one of the intelligent guys, and then there was Tanchen who was one of the famous musicians. So itla chaala mandi used to assist him, but the ultimate decision అనేది కింగే తీసుకునేవాడు. బట్ బీయింగ్ ఫ్లెక్సిబుల్ అండ్ బీయింగ్ ఓపెన్ టు డిఫరెంట్ సజెషన్స్, దట్ ఈస్ వన్ అనదర్ కామన్ థింగ్ దే ఫౌండ్ ఇన్ ది డిఫరెంట్ లీడర్స్ దట్ దేవ్ సీన్. అండ్ దెన్ క్రియేటివిటీ ఈస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. do you want to do it the same way, or do you want to do it in different way? Ante ippudu do you want ante everything need not be like a filmy war or anything. Let's say your team is demotivated right now. Can you think of some creative ways to get their energies back? Can you think of some creative ways in which you can gain that spirit back again in them? ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్లో అసలు ఇలాంటివన్నీ ఇప్పుడు ఎన్నో అడాప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఫ్రైడే టోస్ట్ మాస్టర్స్ అని ఉంటుంది. So that's nothing but that's a creative way of bringing your team together so that you can again give them also opportunity to explore themselves on the work front, and giving you also an opportunity to know them more so that you can strategize your plans accordingly. See, if someone is good with writing, and someone is good with speaking, someone is good with thinking, how do you know that they're good with thinking, speaking, all of this? You need to be creative, come with a lot of creative thoughts, fun activities through which you will know are they creative or not. See, ఇది నేను ఎగ్జాక్ట్గా ట్రైట్ థియరీ కాదు, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఇంట్రొడక్షన్, దట్స్ ఆల్. ఈ 12 క్వాలిటీస్ని నేను అంటే ఒక కార్పొరేట్ వరల్డ్లో కూడా ఇప్పుడు ఎలా ఇంబైబ్ చేస్తున్నారు అనేది కూడా నేను ఒకసారి టచ్ చేస్తున్నాను. సో ట్రైట్ ఇట్ నాట్ హ్యావ్ ఫన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటివిటీ, బట్ yes, taking that as a cue, how people are using it right now. And then the charisma. Every leader needs to have that charisma. What is charisma? Charisma ante artham enti? There are some people who we always like. They are charismatic antamu. Charismatic ante entante vallalo oka flavor untundi through which they can somehow become center of attraction. How do people become center of attraction? ఓకే, గట్టిగా మాట్లాడితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నాం కదా. ద వర్డ్ ఈస్ అ పాజిటివ్ వర్డ్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎవ్రీబడి ఈస్ అట్రాక్టెడ్ టు యూ ఇన్ వన్ వే ఆర్ ది అదర్. సో లెట్స్ సే ఇట్ కెన్ బీ త్రూ యువర్ డ్రెస్సింగ్, ఇట్ కెన్ బీ త్రూ ది వే యూ స్మైల్, ఆర్ ఇట్ కెన్ బీ త్రూ ది వే యూ పెర్ఫార్మ్, ఇట్ కెన్ బీ త్రూ ది వే యూ లిసన్ టు అదర్స్, ఇట్ కెన్ బీ త్రూ ది వే యూ కాంప్లిమెంట్ అదర్స్, ఇట్ కెన్ బీ త్రూ ది స్మాల్ థింగ్స్ వేర్ యూ రిమెంబర్ దేర్ బర్త్డేస్, గో విష్ దెమ్, ఈవెన్ ఇఫ్ దేర్ కొలీగ్ ప్లాన్ ఫర్ ఎ నైస్ పార్టీ. There is some charisma in all of these leaders because of which they have this huge follow-up. It can be their thought processing, it can be their presentation. ఏదో ఒక చిన్న ఫ్యాక్టర్ డెఫినెట్గా వాళ్ళందరిలో ఉంది which is making them this charismatic people. So you also need to identify what is that charismatic thing inside you which you need to give more time, so that you can also be called as, hey, she is very charismatic, he is very charismatic, when you start spending more time with them. And then emotional intelligence. See, emotional intelligence అనేది ఒక ఎక్స్క్లూజివ్ టాపిక్ గానే ఒక కమ్యూనికేషన్స్ అండ్ సాఫ్ట్ స్కిల్ సబ్జెక్ట్లో 4th సెమిస్టర్ స్టూడెంట్స్ ఐ గెస్ ఒక మొత్తం యూనిటే ఒక యూనిట్లో ఒక మొత్తం టాపికే మనకి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఉండింది. సో వాట్ దీస్ పీపుల్ హ్యావ్ ఐడెంటిఫైడ్ త్రూ దేర్ రీసెర్చ్ ఈజ్
all of these successful leaders లో they're very good with this emotional intelligence. అయితే ఇంకో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే టర్మ్ మనం ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నాము, బట్ దీస్ పీపుల్ హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్ లాంగ్ బ్యాక్ ఇట్ సెల్ఫ్. సి దిస్ ఈస్ వాట్ యువర్ ఎడ్యుకేషన్ డస్. ఎడ్యుకేషన్ వల్ల యూ విల్ నో లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ అదర్వైజ్ యూ మైట్ నాట్ నో, ది టర్మ్స్ ఫర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ అదర్వైజ్ మైట్ నాట్ నో. సో ఇదే మనకి థియరీ నేర్చుకోకుండా వాట్ ఈస్ అ లీడర్. లీడర్ అంటే మేబీ హూ టేక్స్ రెస్పాన్సిబిలిటీ, మేబీ హూ మేక్స్ గుడ్ డెసిషన్స్, మేబీ హూ కెన్ కమాండ్ ఎవ్రీ వన్, అంతే. ఆ మేబీలోనే ఆన్సర్ అయిపోతుంది. బట్ వాట్ యువర్ ఎడ్యుకేషన్ ఈస్ హెల్పింగ్ యూ, ఇట్ ఈస్ హెల్పింగ్ యూ ఫార్మ్ ఎ స్ట్రక్చరల్ డెఫినేషన్స్ అండ్ హెల్ప్ యూ ఆల్సో అనలైజ్ ఫర్ యువర్ సెల్ఫ్ విచ్ category you fall into and how can you be the best of whatever category you choose. Okay, then emotional intelligence. Emotional intelligence మీద అయితే I have given a complete సెషన్ ఆన్ ఓన్లీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో అది మీకు ఇప్పుడు అర్థం కావాలి అసలు ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఒక కంప్లీట్ సెషన్ ఓన్లీ ఒక చిన్న పదం మీద ఇచ్చి ఉంటాము. నో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ స్మాల్ వర్డ్, ఇట్ ఈస్ అ వర్డ్ అసోసియేటెడ్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్. సి హ్యూమన్ అంటేనే ఒక ఎమోషన్. Okay, it can be positive or it can be negative. See, let's take example of anti-social elements, okay, like terrorists exactly. వాళ్ళు కూడా ఒక తెలియని ఎమోషన్ స్పెల్లోనే ఉన్నారు వాళ్ళు. దే హ్యావ్ దిస్ రాంగ్ ఎమోషన్ that we will start destroying to form a better world. That is their emotional thinking. And then even on to the positive end, basically human life is all about these emotions and how well you can handle these emotions to make better decisions. See, that will make a lot of difference if you really want to be a good leader going forward. How well you balance your home, how well you balance your work, how well you balance people emotion. See, emotional intelligence లో ఒక క్విక్గా ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను. ద వే దట్ వీ ఆల్ రియాక్ట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో లీడర్ అండర్స్టాండ్స్ దాట్ ఓకే, దట్ ఫెలో ఈస్ రియలీ అప్సెట్ అండ్ హీ నీడ్స్ సమ్ టైమ్ అబౌట్ ఇట్. అదే ఒక నార్మల్గా ఉన్నవాళ్ళు ఎలా అంటారంటే ఎంత టైం తీసుకుంటారు. You do not know their way of reacting and you cannot decide how people should react kada. So can you decide you should write only with left hand or right hand? That comes naturally to people, right? Can you decide no you like only vegetarian, don't eat non-vegetarian? You cannot impose things on people, right? So emotional intelligence lo important point enti ante you should respect the way others react to different things because everybody will not react the same way. If somebody likes sweets, somebody likes spicy food. సో యూ కెనాట్ ఇంపోజ్ ఇట్లా నీకు స్వీట్ ఇష్టం ఉంటేనే నువ్వు కరెక్ట్ పర్సన్, స్పైసీ ఇష్టం అంటే నీకు కరెక్ట్ కాదు, దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్, రైట్? సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటి చిన్న చిన్న వాటి నుంచి స్టార్ట్ చేసి ఆన్ టు ద బిగ్గర్ పిక్చర్ ఆఫ్ మేకింగ్ దోస్ డెసిషన్స్ ఆఫ్ పుట్టింగ్ యువర్ ఎమోషన్స్ బిహైండ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ వన్ కామన్ థింగ్ అగైన్ దే ఫౌండ్ అక్రాస్ డిఫరెంట్ లీడర్స్. దెన్ డ్రైవ్ అండ్ మోటివేషన్. ఈ డ్రైవ్ అండ్ మోటివేషన్ టిపికల్ కార్పొరేట్ వరల్డ్లో అయితే ఇన్సెంటివ్స్ అని కూడా అంటున్నాం ఈ మధ్య. సో డ్రైవ్ అండ్ మోటివేషన్ ఈస్ నథింగ్ బట్ దే హ్యావ్ ది జీల్ ఇన్సైడ్ దెమ్. I am doing it no matter what. దట్ స్ట్రాంగ్ జీల్, ఆ స్ట్రాంగ్ మోటివేషన్ అనేది ఈ రీసెర్చ్ ద్వారా వాళ్ళు చాలామంది సక్సెస్ఫుల్ లీడర్స్లో వాళ్ళు చూశారు. సో ఇప్పుడు వాళ్ళ రీసెర్చ్ ఓన్లీ సక్సెస్ఫుల్ లీడర్స్ మీద కాదు, వాళ్ళ రీసెర్చ్ వచ్చేసి ద మోస్ట్ పాపులర్ లీడర్స్ ఆఫ్ దేర్ టైమ్స్ మీద రీసెర్చ్ చేసిన తర్వాత అందులో కొంతమంది సక్సెస్ఫుల్, అందులో కొంతమంది నాట్ దట్ సక్సెస్ఫుల్. ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే ఈ థియరీ ప్రకారం ఈ 12 క్యారెక్టరిస్టిక్స్ ఈస్ మేకింగ్ దట్ డిఫరెన్స్ అండ్ వన్ ఆఫ్ దమ్ ఈస్ డ్రైవ్ అండ్ మోటివేషన్. నేను ఎలా అయినా గెలవాలి అనే ఒక స్ట్రాంగ్ లీడర్ ఉంటారు. కొంతమంది ఇప్పుడు లెట్స్ ఇప్పుడు మనలో చాలామంది వెన్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ నెక్స్ట్ సెమిస్టర్ నుంచి అసలు నేను ఫస్ట్ డే నుంచే నేను బుక్ తీస్తాను అండ్ ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకుంటాను అండ్ రోజు నేను టీచర్ చెప్పింది క్లాస్ రాసుకుంటాను, ఎగ్జామ్స్ కూడా నేను ముందు నుంచే ప్లాన్ అవుతాను, అసలు సండే రోజు నేను రివిజన్ చేసుకుంటాను. యూ హ్యావ్ ఆల్ ఆఫ్ దిస్ మోటివేషన్, రైట్? బట్ దట్ ఈస్ జస్ట్ ఎ మొమెంటరీ మోటివేషన్. అదే ఒక ఐఏఎస్ టాపర్ ఉన్నారనుకోండి, వాట్ కైండ్ ఆఫ్ మోటివేషన్ అండ్ డిటర్మినేషన్ దే విల్ బీ హ్యావింగ్. రోజు కనీసం ఒక 16-18 గంటలు ఓన్లీ చదువుతూనే ఉంటారు. మనకి ఎన్ని సోషల్ నెట్వర్కింగ్ అని, మూవీస్ అని, ఎంటర్టైన్మెంట్, బయట ఫంక్షన్స్, పార్టీస్, ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా కానీ దేర్ మోటివేషన్ ఈజ్ సో హై that they read for 16 to 18 hours because their goal is so important to them that their drive and motivation towards what they believe is really high. This is another characteristic that they found out in these successful leaders. And then this confidence is like inbuilt. ఒక లీడర్ అంటేనే ఒక కాన్ఫిడెంట్గా ఉంటారు. యూ కెన్ మేక్ ఇట్ అవుట్, రైట్? మన క్లాస్లో కూడా మనం కొంతమందిని చూస్తుంటాం కాన్ఫిడెంట్గా ఉంటారు. దే పెర్ఫార్మ్ బెటర్ దాన్ అదర్స్.
అనేది ఒక ఎసెంప్షన్ అయితే, వాళ్ళు కాన్ఫిడెంట్ ఉండడం వల్ల వాళ్ళు బెటర్గానే పెర్ఫామ్ చేస్తారు అనేది కూడా ఒక ఎసెంప్షన్ అయిపోతుంది. లెట్స్ సే ఇప్పుడు క్లాస్లో ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఒకళ్ళు ఎక్కువగా మాట్లాడరు, ఒకళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేసుకుంటారు, అండ్ యూ నో హే హీస్ ఎ కాన్ఫిడెంట్ ఇండివిజువల్, షీ ఈస్ వెరీ కాన్ఫిడెంట్ రైట్ అని మనం కూడా చాలాసార్లు కొంతమంది చూసి అనుకుంటాం డెఫినెట్గా. అసలు వాడు కాన్ఫిడెన్స్ చూడు, యూనో ఆల్ ఆఫ్ దీస్ రెగ్యులర్ స్టేట్మెంట్స్ మనం ఏదైతే చెప్తుంటామో దిస్ ఈస్ వాట్ ఈవెన్ దే ఆర్ సేయింగ్. సక్సెస్ఫుల్ లీడర్ అన్న తర్వాత యూ నీడ్ టు హ్యావ్ దిస్ క్యారెక్టరిస్టిక్ ఇన్సైడ్ యూ. అండ్ దెన్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. సి ఒక లీడర్ అనేవాడు యూ కెన్ మేక్ అ డెసిషన్, ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఆనెస్ట్ యూ కెనాట్ బీ ఎ సక్సెస్ఫుల్ లీడర్ గోయింగ్ ఫార్వర్డ్. ఒక చిన్న టెంపరీ సక్సెస్ ఏదైనా వస్తుందేమో తప్పితే ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఆనెస్ట్, బట్ ఆ ఆనెస్ట్, ఆ ఇంటిగ్రిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇప్పటికి కూడా సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కింగ్స్ అన్నప్పుడు మనకు కొంతమంది పేర్లు వస్తాయి, యూనో అశోక, మనకి ఛత్రపతి శివాజీ. సో ఇలాంటి మనకి కొన్ని స్టేట్మెంట్స్ అనేవి మనకి మైండ్లో మనకి ఇమీడియట్గా వచ్చేస్తాయి. సో వై అంటే దే ఆర్ నాట్ జస్ట్ ది సక్సెస్ఫుల్ లీడర్స్ అండ్ ఆల్, దే ఆర్ లీడర్స్ విత్ ఇంటిగ్రిటీ, దే ఆర్ లీడర్స్ విత్ ఆనెస్టీ, దే ఆర్ people who believed in doing right things. ఓకే, సి వెన్ ఎవర్ యూ స్పీక్ అబౌట్ సక్సెస్ఫుల్ లీడర్స్ అంటే మన చరిత్రలోనే తీసుకోవచ్చు, మన తెలుగు కింగ్స్ని తీసుకోవచ్చు, మన ఇండియన్ కింగ్స్ని తీసుకోవచ్చు, ఆర్ మనం విన్న కొన్ని వరల్డ్ పాపులర్ లీడర్స్ని చూసుకోవచ్చు. అది పాతకాలంలో కింగ్స్ కావచ్చు, ఇప్పుడు ప్రెసెంట్ కొంతమంది లీడర్స్ కావచ్చు. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్, how can you be a good leader? How will your team trust you that yes, he makes a right decision, yes, she makes a right decision because she is always honest. If you are not honest from inside, you cannot be a successful leader going forward. You have to be honest to people, you have to be honest to yourself, you have to be honest to the work that is given to you. And this is what the theory says. ఇవి మీలో ఖచ్చితంగా ఉండాలి is not the topic. ఇవి అన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళని, okay, they become successful leaders. This is what the straight theory of leadership says. So I'll quickly revise before we wind up this session. So trait theory of leadership lo manaki enni characteristics unnai, 12 important characteristics. And what are those? Knowledge of the business and initiative, tenacity, energy, decision making skills, flexibility, creativity, charisma, emotional intelligence, drive and motivation, confidence, honesty and integrity. You really have to have all of these features to believe that you can be a great leader going forward. అయితే దీనికి మనకు ఒక చిన్న ప్రాసెస్ కూడా ఉంది. See, when we are in the topic, I'll tell you everything possible. So అందులో don't read only in examination point of view. Examination point of view లో చదవడానికి మీకు ఈ సబ్జెక్ట్ పెట్టలేదు. ఎగ్జామ్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఏ బెంచ్ మార్క్ టు సీ హౌ వెల్ యూ కుడ్ అబ్జర్వ్ డిఫరెంట్ థింగ్స్ దట్ వర్ టాట్ టు యూ తప్పితే ఎగ్జామినేషన్ ట్రైట్ థియరీ ఆఫ్ థియరీ 12 ఉంటాయి, ఆనెస్టీ, డెసిషన్ మేకింగ్, నో, దే ఆర్ క్యారెక్టరిస్టిక్స్. అంటే అవి మీలో ఎక్స్పెక్ట్ చేస్తున్న కొన్ని బిహేవియరల్ స్కిల్స్ అవి. సో వీటిని ఫస్ట్ కైండ్లీ డు నాట్ మగ్ అప్. ఎస్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 12 రాస్తేనే మార్కులు వస్తాయి, ఐ అండర్స్టాండ్, బట్ డోంట్ మగ్ దెమ్ అప్, ట్రై టు అండర్స్టాండ్ దెమ్. అయితే దీనికి మనకు ఒక చిన్న ప్రాసెస్ ఉంది త్రూ విచ్ యూ క్యాన్, యాజ్ పర్ దిస్ థియరీ, యూ కెన్ ఆల్సో బికమ్ ఏ గుడ్ లీడర్. బికాస్ దిస్ థియరీ సేస్, ఎస్, లీడర్స్ ఆర్ బార్న్, లీడర్స్ ఆర్ న్యాచురల్, అగ్రీడ్, బట్ లీడర్స్ కెన్ ఆల్సో బీ మేడ్ ఇఫ్ దెర్ ఇస్ అ స్ట్రక్చరల్ ఇన్పుట్ గివెన్ టు దెమ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. సో దీని ప్రకారం we will take in more inputs and we will discuss certain forms and all. So you can also do this small activity to actually know what people around you think of you in terms of being a leader, and how you can become a good leader is, we will do a small thing on this. So on the closing note for this session, so this is one of the topics of our unit 1, and there are lot more theories and lot more versions to come, but this is just the first class. So we will start digging in as the time passes. So thank you for watching, and definitely do take down these 12 points as your notes. This will help you going forward in the different exams that you take and to build yourself from inside. So thank you for watching. We'll again get back.